దీనిపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యా సామి మీరు స్పందించాలి, వెంటనే మీ పార్టీలోనే జరుగుతుందని చెప్పి తెలుస్తా ఉంది. మీరు స్పందించి ఇలాంటి వాళ్ళను పార్టీల నుంచి తొలగించాలి, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి. ఇది రాజకీయమా, రౌడీయిజమా? ఇది ఒక వ్యక్తి పైన జరిగిన దాడి కాదు, రాజ్యాంగం పైన జరిగిన దాడి. ఈరోజు ఓటేసే ప్రతి సామాన్యుడు కూడా ఎన్నికల్లో నిలబడే హక్కు ఉంది ప్రతి సామాన్యుడికి. రాజకీయ చరిత్ర 30 సంవత్సరాలు ఉన్నటువంటి సంగయ్య స్వామి పైనే దాడి జరిగితే ఒక సామాన్యుడు రాజకీయాలకు ఎట్లా వస్తాడు, రాజకీయాలలో ఎట్లా నిలబడతాడు? ఇది ఒక వ్యక్తిని చంపాలని చేసిన కుట్ర కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని చంపాలని చేసిన రాజకీయం పేరుతో రౌడీయిజం. అరే ఏమైతున్నా స్వామి, సమాజంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేకపోతే సౌబత్కుల మధ్యలో కొట్లాడుతున్నదా? ఇద్దరు వచ్చిన వాళ్ళు కత్తలు గిట్ట తీసుకొని కానీ ఆయన ఒక్కడు దొరికిండు, లేకుంటే ఇద్దరిని చంపుతున్నారు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి గ్రామం నూతన సర్పంచ్ బసమ్మ భర్త సంగయ్య స్వామికి ఏం జరిగింది? ప్రస్తుతం మనం లైటెక్ సిటీలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో ఉన్నాం. ప్రమాణ స్వీకారం జరగక ముందే తనను నిన్న రాత్రి చచ్చిపోయేలా కొట్టి తనను వదిలేసి వెళ్ళిపోయారు. తన కొడుకు తన భార్య మన ముందున్నారు. జనరల్ మహిళ రావడం వల్ల అమ్మనే సర్పంచ్ నిలబడ్డది. 247 ఓట్లతో గెలిచినాం. అయితే అంతకుముందు 6 నెలల క్రితమే మా ఇంటి పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. దాడి చేసినటువంటి వ్యక్తి ముంగటోళ్ళు ఎవరు? వాళ్ళు సర్పంచ్ అభ్యర్థులేనా? వాళ్ళు కూడా సర్పంచ్ అభ్యర్థులే. ఈ నామినేషన్ వేసే ప్రక్రియలో ఇక్కడ ఎలక్షన్ కన్నా ముందే మీ అంత చూస్తామని మా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ప్రపోజల్ బెదిరించడం, చంపాలన్నంత కుట్ర, కుళ్ళు, కుతంత్రం ఎందుకు వచ్చింది? ఇద్దరిని తంట తెంపితే పని అయిపోతుంది కదా, అప్పుడు రాజ్యం మొత్తం మనదే అవుతుంది. ఈ కోట్పల్లి ఎవరు అంత గట్టిగా లేరు. 30 ఏళ్ల సంది చేస్తున్నాడు ఆయన రాజకీయం. 30 ఏళ్ల సంది మేము కాంగ్రెస్ లో ఉన్నాం. ఆయన కాంగ్రెస్ లో టీఆర్ఎస్ లోకి పోయి టీఆర్ఎస్ కి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? టీఆర్ఎస్ లో మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిండు. మొన్న ఇద్దరు కాంగ్రెస్ లోనే ఉన్నాం. 25 నుండి 30 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇలాంటి రాజకీయ నాయకులపైనే జరుగుతా ఉంటే ఒక ఓటు వేసే సామాన్యుడు ఎన్నికల్లో నిలబడాలనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ రోజు రాజకీయం చేయాలంటే వెనక ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఉండాలా? రౌడీయిజం నేర్చుకొని రావాలా? వీళ్ళు ఇంతేలే, వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఆయన లేపేస్తే ఇంకా మొత్తం అదే 10 గంటల 30 నిమిషాలు రిజల్ట్ వచ్చింది. 10:59కి స్టేటస్ పెట్టారు. కోట్పల్లిలో బైపోల్ అంటే ఒక సర్పంచ్ అభ్యర్థి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయిపోతే కానీ బైపోల్ అవుతుంది. అంటే వీళ్ళు ప్రకటబందిగా ముందు నుంచే ప్లాన్ వేసి మీకు కావాలంటే స్టేటస్ పంపిస్తాను. మీకు ఇప్పుడు ఏ డేట్ కూడా మీకు నేను ఇస్తాను. నేను 200 ఏళ్ల పాటు పోరాడి తెల్లవాళ్ళ దగ్గర నుండి స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నల్ల వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నట్టున్నది. ప్రమాణ స్వీకారం ఎట్లా చేస్తారు? మేము తప్ప ఎవరు కోట్పల్లిలో ఉండరు. జనాలందరూ కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజలంతా ఒకటైతే వీళ్ళని భయపెట్టిస్తే ఇది అంతా వన్ వే అయిపోతుంది, నేనే గెలుస్తా అని వేరే వ్యక్తులతో నేను ₹1,00,00,000 ఇస్తాను వాళ్ళని విత్డ్రా కామని చెప్పడం. ఎన్నికలకు ముందే విత్డ్రా అవ్వండి అని చెప్పి అడిగారు. ఎలక్షన్ నామినేషన్ వేసిన తర్వాత ఇది రాజకీయమా? కాదు, ముమ్మాటికి రాక్షసతత్వం, రౌడీయిజం. కార్యకర్తలు కూడా నీళ్లు తాగిపిచ్చేటోళ్ళం అనే మాట మాట్లాడారు సార్. చూద్దాం ఎవడు తాగుతాడో ఎవడు తాగుపిస్తాడో చూద్దాము. రౌడీయిజం లో జరుగుతున్నటువంటి రాజరికం కాదు ఇది. వీళ్ళు ఈ విధంగా గెలవకపోతే మేము నొక్కుతాం అంటే ఎంత దూరం ఉన్న పోనీకే సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ప్రశ్నించేటోడు లేడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది వాళ్ళ అజ్ఞానమే. అది నీచమైన రాజకీయాలు చేస్తూ నెత్తుర్లు ఒలికిస్తున్నారు. నాన్న ఎక్కడి నుంచి వస్తున్నాడు, దాడి ఎట్లా జరిగింది, వాళ్ళే చేసి అన్నట్టుగా మీరు ఎందుకు అంత కరాఖండిగా చెప్పగలుగుతున్నారు? నిన్న పొద్దున వికారాబాద్ లో ధర్నా జరిగిన తర్వాత పరామర్శించారు. నాయన ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడలో, అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి కోట్పల్లికి వచ్చారు. అమ్మకు బీపీ టాబ్లెట్లు, ఆయన షుగర్ టాబ్లెట్ తీసుకొని వచ్చి అవి ఎప్పటికైతే పార్కింగ్ చేస్తాం ఆ పార్కింగ్ వస్తారు. వాళ్ళు రెక్కి పెట్టింది ఏంటంటే సంగయ్య స్వామి ఎట్లాగో కార్ పార్కింగ్ ఇక్కడికే వస్తాడు అనేది వాళ్ళకి ఒక కన్ఫర్మ్. వెనక వైపు చీకటి ఉంటది, ఆ చీకటి నుంచి వెనక నుంచి కొట్టేసారు. ఏమితో కొట్టరని తెలియదు. ఆ పక్కకు ఒక కృష్ణ అనే వాళ్ళు, ఇక్కడ వీరం అనే వాళ్ళు చూసి అంటే ఈయన అరిసేసరికి ఎవరు అని వాళ్ళు అరిసి ఏం చేశారు, లైట్లు వేసారు. వాళ్ళు లైట్లు వేసరికి లైట్లు వేసిన వాళ్ళు పారిపోయారు. ఒకవేళ వాళ్ళు లైట్లు లేకున్నా ఆయన అరవకున్నా కూడా మనకు ప్రాణ నష్టం జరిగేది. ప్రజల మనసును గెలుచుకోవాలి, గ్రామం అభివృద్ధి గురించి ఆలోచించాలన్న పరిస్థితి నుండి కేవలం కుర్చీ కావాలి, ఆ కుర్చీతో వ్యాపారం చేయాలన్న పరిస్థితికి వచ్చారు ఈ రాజకీయ నాయకులు. ప్రజల్లో ఉన్నాం కాబట్టి మేము గెలిచినాం. ఆ గెలిచిన దాన్ని వాళ్ళు జీర్ణించుకోకపోవడంతో పాటు స్టేటస్లు పెట్టి మీ అంతులు చూస్తాం, అయిపోలేదు ఈ రోజు మీకు నీళ్ళు తాగిస్తాం. ప్రచారం పోయింది మసీద్ సైడ్ పోతే వేరే అమ్మ నీళ్ళు ఇస్తే మీకు నీళ్ళు ఇంకా తాగిస్తాము అని ఎటువంటి కౌంటర్లు వేసుడు. సర్పంచ్ గా గెలిస్తే ప్రాణం తీస్తారా? అయినా ఓటమిని అంగీకరించలేని మనిషి నాయకుడు ఎట్లయితాడు?
పొద్దున కూడా మా బాబాయ్తోని ఇంకా మీద అయిపోలేదు, ఇంకా 15 మంది ఉన్నారు, ఆ 15 మంది కూడా మా లిస్ట్ ఉన్నారు, మీ ఒక్కొక్కరి సంగతి చూస్తామని మా బాబాయ్ని కూడా బెదిరించడం మాట్లాడుతున్నారా? నాకు ఫోన్ చేసి నీ ఈపులు ఇరగొడతాయి, నువ్వు చాలా కథలు తెంగుతున్నావు, నీ జతకున్నలో కూడా మేము టార్గెట్ చేస్తున్నాము, ఆల్రెడీ చూసుకుంటున్నాం అని చెప్పిండు. మనిషి మీ వెనకనే ఫాలో అవుతున్నాడు. రాజకీయాన్ని సొంత స్వార్థం కోసం వ్యాపారంగా మార్చిన రాక్షసులు మీకే చెప్తున్నా. ప్రజల జోలికొచ్చినా, ప్రజలు ఎన్నుకున్న నాయకుడి జోలికొచ్చినా ఖబర్దార్ చెప్తున్నా. వైద్యులు ఏం చెప్తా ఉన్నారు? వైద్యునికి తగిలినాయి కాబట్టి లోపల చిన్న చిన్న క్లాట్స్ ఉండొచ్చు, అవి ఇంకొక మేము 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ చెప్పలేము. సార్ బండి మీద పోయారు అనేది వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పారు. ఇక్కడ గుద్దడం ఒకటి, ఇక్కడ ఇంకా బాగా తాకింది, ఈ స్టమక్ లో మన తన్నిందా అనేది తెలియదు, ఈ ముక్కు ఇరిగిపోయింది, ఇందులో నుంచి బ్లడ్ లంగ్స్ లో పోవడంలో ఇన్ఫెక్షన్ అయింది. అధికార దాహానికి నీళ్లు సరిపోవు సామి, రక్తమే కావాలి. ఎన్నికల్లో ఓడిపోతే మనుషులను చంపాలనా? అంత కక్ష ఎందుకు వస్తున్నది? ఏం కోల్పోయినావు? అంత నిజంగా మానవత్వం ఉండి ప్రజా సేవ చెయ్యాలనే అవకాశం నీకు రావాలంటే ప్రజల మనసుని గెలుచుకోవాలి కదా. గెలవడానికి ఓట్లను కొనుక్కునే ప్రయత్నం చేస్తారు, గెలవలేమో అని అర్థమైనప్పుడు ప్రజలు ఎన్నుకున్న నాయకులను చంపుతున్నారు, ఒక కుర్చీ కోసం కూనీలు చేస్తున్నారు. సెక్యూరిటీ కావాలి మాకు, ఇంటికి పోతే భయం. ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తారో మాకు అదే భయం ఉంది. ఇట్లనే ఇద్దరు చంపుతుండ్రి, ఇద్దరు రమ్మని వచ్చిన వాళ్ళు కత్తలు గిట్ట తీసుకొని, కానీ ఆయన బయటికి పోయినంత మాత్రం ఆయన ఒక్కడు దొరికిండు, లేకుంటే ఇద్దరే ఉంటారు, ఆల్మోడ్ చంపుతూనే వచ్చిన వాళ్ళు. ఒక ఊర్లోనేమో ట్రాక్టర్లు ఎక్కిస్తారు, ఇంకొక ఊర్లోనేమో నామినేషన్ ఇయ్యొద్దు అని చెప్పి డబ్బులు ఇచ్చి మరి ఊర్లోకి ఎలగొడతారు, ఇంకొక ఊర్లోనేమో గెలిచిన తర్వాత ఈ విధంగా ప్రయత్నాలు చేస్తారు. కోట్లు పెట్టి సీట్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తున్న రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఎన్ని కోట్లు బ్యాంకులలో వేసుకుంటున్నారు. ఎంత వ్యాపారం ఉంటే రాజకీయంలోకి రావాలి, గెలవాలి, గెలవకపోతే చంపేయాలి అన్న పరిస్థితికి నాయకులు వచ్చారు. అంతకుముందు కూడా చేస్తారు, అంతకుముందు కూడా మేము కేసు ఇచ్చినాం, కేసు దాన్ని ఫైల్ చేయలేరు. మళ్ళీ వాళ్ళ పైన ఎవరి ప్రెషర్ ఉందో పోలీసుల పైన మాకు తెలియదు. మేము అయితే కాంప్రమైజ్ కాలేదు, ఆ లెటర్ కూడా రిటర్న్ మేము తీసుకోలేదు. ఆ రోజు వాళ్ళు గట్టి ప్రెషర్ తీసుకుని ఆ రోజు వాళ్ళ పైన కేసు ఇచ్చి ఈ రోజు ఈ సిచ్యువేషన్ మాకు రాకపోతుండే. ఈ రోజు ఒక రోజు మా గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ఇది మరుపురాని సంఘటన జరిగిపోయింది. అంటే ప్రజాస్వామ్యం ఇంత రౌడీజం జరుగుతున్నది అనేది. ధనబలం ఉందని చెప్పి ఇలాంటి రౌడీజానికి పాల్పడుతున్న రాజకీయ నాయకులకు ఎలక్షన్ కమిషన్ దీనిపైన దృష్టి పెట్టి వాళ్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి, రాజకీయంలోకి రాకుండా చేయాలి. సీఎం జిల్లాలో మండల్ హెడ్ క్వార్టర్ మనది. ఈ దుస్థితి జరిగిందంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుంది అనేది కూడా మీరందరూ గమనించాలి. తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి కాల్ చేసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అనుమాన ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ ఉన్నారు, నూతన సర్పంచ్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, దాడి చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. హలో, రామ్ శర్మ మన స్వామి, ఈ యాంకర్ వేదాంతి మాట్లాడుతున్నా స్వామి. రీసెంట్ గా జరిగిన కోట్పల్లి గ్రామంలో సంగయ్య స్వామి పైన జరిగిన దాడి గురించి. స్వామి వాస్తవంగా అది చాలా, నేను తిరుపతి వెళ్ళి రాత్రి వచ్చి వెళ్ళిన, డైరెక్ట్ హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చిన, నైట్ డాక్టర్ తో కూడా మాట్లాడడం జరిగింది. అది చాలా దురదృష్టకరం, ఎందుకంటే అలాంటి సంఘటన జరగద్దు. ఎంబడి అధికారులకు అందరూ కూడా, జిల్లా అధికారులకు, ఎస్పీకి కానీ అందరికి చెప్పడం జరిగింది. తక్షణం స్పందించి నిన్న డిఎస్పీ కానీ ఇన్వెస్టిగేషన్ టీమ్ కానీ మొత్తం టోటల్ కోట్పల్లినే ఉన్నది. ఎవరైతే చేసారో వాళ్ళని ఇమ్మీడియట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఎవరైనా సరే. సంగయ్య స్వామికి ఒక 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నది. ఈ రోజు ఓటేసే ప్రతి సామాన్యుడు కూడా ఎన్నికల్లో నిలబడే హక్కు ఉంది ప్రతి సామాన్యుడికి. రాజకీయ చరిత్ర 30 సంవత్సరాలు ఉన్నటువంటి సంగయ్య స్వామి పైనే దాడి జరిగితే ఒక సామాన్యుడు రాజకీయాలకు ఎట్లా వస్తాడు, రాజకీయాలలో ఎట్లా నిలబడతాడు? అందుకనే స్వామి అతను నేను పొలిటికల్ గా కాంటాక్ట్ చేస్తాంటే స్వేచ్ఛగా నీవు పబ్లిక్ మనిషివి కాంటాక్ట్ చేయమని చెప్పడం జరిగింది. మనమే అతన్ని ప్రోత్సహించడం జరిగింది మనం వచ్చినప్పటి నుంచి కూడా. అలాంటి తీవ్రంగా ఖండిస్తున్నాం, అలాంటి జరగకుండా ఖచ్చితంగా చూసుకుంటాం. ఇప్పటికీ అధికారులకు సీరియస్ గా చెప్పినాం. థ్యాంక్ యూ సార్. బరాబర్ ప్రజల వెంట, ప్రజల ఇష్టంతో గెలిపించుకున్న నాయకుల వెనుక ఫోర్త్ స్టేట్ మీడియాగా బరాబర్ మేము ఉంటాం. అంటున్నారంట కదా ఇంకో 14 మందిని వేసేస్తాం, పీకేస్తాం, పొడి చేస్తామని. మాలలున్న సాంశరణం, మీరు ఇంకేదన్నా ఒక చిన్న ఊరు గ్రామ ప్రజలకు గానీ, వీళ్ళెంట ఎన్నుకున్నటువంటి ఏ ఒక్క వార్డు మెంబర్ గానీ, ఎవరికన్నా గానీ ఏ ఒక్క చిన్న గీత పడ్డా కూడా బరాబర్ ఊరుకోము. రాజకీయాన్ని గనక మీరు వ్యాపారంగా వాడుకుందాం అనుకుంటే మీరు రాజకీయంలో మునిగి తేలినట్టే. ప్రజలు కూడా మీరు చెప్పిన మాటలకు మీ రౌడీజంలల్లా మునిగి తేలిర్రు. మేము కూడా చెప్పుతోటి ఎట్లా కొట్టాలనో అట్లా కొట్టి చూపిస్తాం. మీ కింద డబ్బు ఉన్నదనో, లేకపోతే అధికారం ఉన్నదనో, ఇంకొకటి ఉందనో మీరు ఇట్లనే ఎగురుతే గద్దెనెక్కించిన వాళ్ళే గద్దెని దింపి మూలకు కూసబెడతారు. చరిత్ర చూసుకోండి కావాలంటే. మీరేం భయపడకండి అమ్మా, మిమ్మల్ని ప్రజలు గెలిపించిర్రు. 5 సంవత్సరాలు గ్రామం కోసం ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నారో మిమ్మల్ని ఎవ్వడు ఆపేటోడు లేడు. మీరు ఈ రోజు వరకు మీ గ్రామ ప్రజలే మీ వెంటున్నారని మీరు అనుకున్నారు. ఈ రోజు యావత్ తెలంగాణ అంతా మీ వెనుకుంటది, ప్రజలంతా మీ వెనుకుంటారు. ప్రజాస్వామ్యం ఇట్లాంటి అన్యాయం జరిగితే ప్రతి ఒక్క గొంతు ప్రశ్నించే గొంతుగా మారుతుంది. యువత అంతా మీ వెంటుంటారు. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు.